ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు రోల్ ఆఫ్ వెయిట్ లాస్ ఇన్ పీసీఓఎస్. అంటే పీసీఓడి గురించి వాళ్ళ మన అందరికీ తెలిసిందే. దాని గురించి చాలా ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి. ఫ్యూ మంత్స్ బ్యాక్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడ 88 కిలోస్ ఉన్నారు. ఇవాళ 63.5 కేజీస్ ఉన్నారు. అంటే అంత కష్టపడి ఆవిడ డిటర్మైన్డ్గా డిసిప్లిన్డ్గా వెయిట్ లాస్ అయ్యి వచ్చారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు వెయిట్ తగ్గాలని మేము చెప్పాం కాబట్టి. సో ఎందుకు చెప్తారు వెయిట్ లాస్ తగ్గమని? ఒక 5 to 10% ఆఫ్ వెయిట్ అనేది తగ్గినా కూడా పీసీఓడి ఉన్నప్పుడు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కండిషన్స్ ఇన్ పీసీఓఎస్ అనమాట. ఈ రెసిస్టెన్స్ అనేది తగ్గినప్పుడు హార్మోన్ సమతుల్యత అనేది వస్తుంది. దాంతో మేల్ హార్మోన్స్, ఆండ్రోజెన్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనే ఒక ప్రోటీన్ పెరుగుతుంది. దాంతో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది. ఇవన్నీ జరగడం వల్ల మంత్లీ ఆ ఎగ్ అనేది కరెక్ట్గా డెవలప్ అయ్యి టైంకి రిలీజ్ అవుతుంది. సో న్యాచురల్ ఫర్టిలిటీ అనేది రీస్టోర్ అవుతుంది అన్నమాట. సో తప్పకుండా వెయిట్ లాస్ గురించి మనం ఏం చేయాలి? బట్ ఇది ఎలా చేయొచ్చు అంటే క్రాష్ డైట్స్, క్రాష్ మెజర్మెంట్స్ ఇలాంటివన్నీ తీసుకోకుండా ఒక డిసిప్లిన్ పద్ధతిలో వెళ్ళాలి. ఫస్ట్ డైట్ రెగ్యులేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అది మీ వల్ల మీకు కాకపోతే ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ అయ్యి ప్రొఫెషనల్ డైటీషియన్ని కానీ, ప్రొఫెషనల్గా ఒక గైడ్ని, ఒక జిమ్ ఎక్స్పర్ట్స్ని కానీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వెయిట్ లాస్ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అంటే ఒక నెల సడన్గా డ్రాస్టిక్ వెయిట్ లాస్ కాకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ వెయిట్ లాస్ అనేది అలా మెయింటైన్ అవుతూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనమాట. మన వర్క్ ప్లేస్లో కానీ, స్టడీస్లో కానీ, ఏ విషయంలో కానీ ఎక్సెసివ్ స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఇలాంటివి ఏదైనా బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. వెయిట్ లాస్ అండ్ స్లీప్, కరెక్ట్ టైంకి పడుకోవడం, టైంకి లేవడం, కనీసం 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఎవ్రీడే ఉండేలా చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఈ విధంగా వెయిట్ లాస్ అనేది అయినప్పుడే మనకి ఉపయోగం అనేది ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.